ఒకవేళ మనకు ఆడియో కనుక వినిపించకపోతే ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్ లోపల ప్రిఫరెన్సెస్ లోపల కింద ఆడియో హార్డ్వేర్ అని ఉంటుంది ఆప్షన్. సో ఆడియో హార్డ్వేర్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోవాలి. ఆడియో హార్డ్వేర్ చేంజ్ చేసుకుంటే మీకు సౌండ్ అనేది వినిపిస్తుంది. ఓకే, ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది, ఆడియో ఆప్షన్ ఉంది. సో నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. వీడియో ఆఫ్ చేసి ఆడియో మాత్రమే ఉంచుతున్నా. నెక్స్ట్ ఇక్కడ న్యూ సాలిడ్ అనే ఆప్షన్ ఉంటుంది. రైట్ క్లిక్ చేశాను. సోర్స్ ప్యానల్ లోపల న్యూ లోపల సాలిడ్. ఈ సాలిడ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను ఒక ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను. ఆ ఎఫెక్ట్ పేరు వచ్చేసరికి ఆడియో స్పెక్ట్రమ్ అప్లై చేశాను. ప్లే చేస్తే మనకి జస్ట్ డాట్స్ కనిపిస్తున్నాయి, కానీ ఆ డాట్స్ కూడా మనకి ప్లే అవ్వట్లేదు, జస్ట్ డాట్స్ కనిపిస్తున్నాయి. ప్లే అవ్వాలి అంటే మనకి ఇక్కడ లింక్ చేయాలి. సో లింక్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో లేయర్ అని ఉంటుంది. ఆడియో లేయర్ నేను ఈ మ్యూజిక్కి లింక్ చేస్తున్నాను. సోర్స్ ఏదైతే ఉందో సోర్స్ని ఎఫెక్ట్స్ అండ్ మాస్క్ పెడుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసామంటే ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే, సో ఆడియోకి తగ్గట్టు మనకి ఫ్రీక్వెన్సీ అనేది ప్లే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్ట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి, ఎండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి, అంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ పెంచాలి తగ్గించాలనుకుంటే ఫ్రీక్వెన్సీ పెంచుకోవచ్చు. నెక్స్ట్ బ్యాండ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది పెంచితే మీకు ఆ లైన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, బ్యాండ్స్ తగ్గిస్తే లైన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. సో ఎక్కువ కావాలా తక్కువ కావాలనేది మీ ఇష్టం. ఆ తర్వాత ఇక్కడ హైట్, మీకు ఆ లైన్స్ హైట్ పెరగాలి అనుకుంటే హైట్ పెంచవచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ థిక్నెస్, ఎంత లావు ఉండాలి ఎంత సన్నగా ఉండాలి అనేది ఇక్కడ థిక్నెస్లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సాఫ్ట్గా ఉండాలా లేకపోతే హార్ష్గా ఉండాలా లైన్స్ అనేవి ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. కలర్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కలర్, అవుట్ కలర్. సో ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ మీరు ఒక్కసారిగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ కలర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ హ్యూ అని ఉంది కదా, ఇది చేంజెస్ చేస్తే మీకు మల్టిపుల్ కలర్స్ వస్తాయి. ఓకే, బ్లెండ్ అవ్వడానికి ఇది బ్లెండ్ ఆన్ చేస్తే బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. డిజిటల్, లైన్ అండ్ డాటెడ్ పెట్టుకుంటే మీకు డాట్స్ లాగా కనిపిస్తుంది. చూడండి, ప్లే చేస్తాను, డాటెడ్ లాగా కనిపిస్తుంది. ఒక్కసారి నేను థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తా, ఇప్పుడు కనిపిస్తాయి క్లియర్గా, డాట్స్ లాగా కనిపిస్తుంది. అదే కనుక డాటెడ్ కాకుండా లైన్స్ పెట్టుకుంటే మీకు లైన్స్ లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత డిజిటల్ పెట్టుకుంటే మనకి సింగిల్ లైన్స్ లాగా కనిపిస్తుంది, కొంచెం థిక్నెస్ తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ సైడ్ బి సైడ్ అని ఉంది. ఏ అంటే ఒక సైడ్ వస్తుంది, బి అంటే ఒక సైడ్ వస్తుంది. మీకు ఎటువైపు కావాలంటే అటువైపు ఆడియో ఫ్రీక్వెన్సీ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని బెండ్ చేయాలి అంటే, రౌండ్గా కావాలి బెండ్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కిల్ కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చిన షేప్ గీసుకోవచ్చు, డైరెక్ట్గా గీసేసేయాలి. ఓకే, గీసిన తర్వాత ఒక ఆప్షన్ ఉంది, యూజ్ పోలార్ అని చెప్పి, పోలార్ పాత్ అని చెప్పి, లేదంటే ఇక్కడ మాస్క్ పెట్టుకున్నా కానీ సరే వచ్చేస్తుంది, రౌండ్గా వచ్చేస్తుంది. సో మాస్క్ పెట్టాను. మాస్క్ పెట్టిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కొంచెం ఎడ్జెస్ బాక్స్ టైప్లో కనిపిస్తున్నాయి. దీనికి ఫెదర్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఈ మాస్క్ సెట్టింగ్స్ వస్తాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే ఇక్కడ ఈ యారో ఓపెన్ చేసుకోండి, మాస్క్ అని ఉంటుంది. మాస్క్ లోపల మాస్క్ ఫెదర్, ఇది కనుక ఇంక్రీజ్ చేశారంటే అక్కడ లైన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ప్లే చేస్తే మనకి ఆ బాక్స్ లాగా కాకుండా కొంచెము రౌండ్ సర్కిల్ లాగా వచ్చేస్తుంది. ఫెదర్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ సైడ్ పెడుతున్నాను లోపలికి వస్తాయి.
ఈ ఆడియో స్పెక్ట్రమ్ వచ్చేస్తుంది. సో ఈ ప్లేస్లో మీకు కావాల్సిన యాక్టర్ ఫోటో కావచ్చు, ఏదన్నా ఎలైన్ చేస్తున్నాను కానీ సర్కిల్ షేప్లో కావాలి నాకు. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ షేప్ సర్కిల్ తీసుకోండి, డ్రా చేయండి. ఓకే, మీకు ఆ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. దీన్ని స్కేల్ చేసుకోవచ్చు. ఎస్ ఫర్ స్కేల్, నిన్ననే చెప్పాను స్కేలింగ్ గురించి. సో స్కేల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో ఎలా చేశారంటే మీకు ముందు ఒక ఫోటో లాగా వస్తుంది. జ్యూస్ బాక్స్ లాగా ఇది తిరగాలి, సర్కిల్లో రౌండ్గా తిరగాలి అని మీకు అనిపిస్తే రొటేషన్ చేసుకోవచ్చు. నేను రొటేషన్ గురించి కూడా చెప్పాను. ఆర్ ఫర్ రొటేషన్. సో ఇక్కడ స్టాప్ వాచ్ క్లిక్ చేసి టైం ఇండికేటర్ జరుపుకొని ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. సో మనకి ప్లే చేస్తే ఇట్లా రొటేట్ అవుతూ ప్లే అవుతుంది. బ్యాక్ సైడ్ మీరు ఏదన్నా వీడియో పెట్టాలనుకుంటే వీడియో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది ఆడియో స్పెక్ట్రమ్. ఓకే, నెక్స్ట్ పిక్సెల్ పాలీ. నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ టైప్ చేశాను. ఎస్ ఫర్ స్కేల్ చేస్తున్నాను. దీన్ని స్కేల్ చేసిన తర్వాత సెంటర్లో అలైన్ చేయడానికి నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ అలైన్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ కనిపించకపోతే మీకు విండో లోపల కనిపిస్తుంది. అలైన్మెంట్ ఉంటుంది, అలైన్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. పైన ఒక కలర్ పెట్టేస్తాం. ఓకే, ఒక టెక్స్ట్ మనకి రెడ్ కలర్లో ఉంది, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఒక టెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉంది. ఈ వైట్ ఉన్న దాన్ని నేను ఏం చేస్తున్నానంటే కట్ చేస్తున్నా. కట్ చేయడానికి ఇక్కడ పెన్ టూల్ అని ఉంటుంది. పెన్ టూల్ తీసుకొని క్లిక్ చేసామంటే ఈ విధంగా కట్ అయిపోతుంది. ఓకే, సో కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఏదైతే టెక్స్ట్ ఉందో దీన్ని అసలు కదిలించట్లేదు. సో నేను లాక్ పెట్టేస్తున్నా. పైన కట్ చేసిన టెక్స్ట్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేస్తుంది. కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. ఇందాక చెప్పాను, సేమ్ కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. ఆ తర్వాత మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన దాన్ని మనం మాస్క్ అని పిలుస్తాం. మాస్క్ అంటే మాస్క్ షార్ట్ కట్ వచ్చేసరికి ఎమ్. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇన్వర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మాస్క్ అనేది ఇన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒక హాఫ్ ఇటు సైడ్ ఉంటుంది, ఒక హాఫ్ ఇంకొక సైడ్ ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఇంకొక సైడ్ ఉన్న హాఫ్ ఏదైతే ఉందో ఈ హాఫ్కి ఒక ఆప్షన్ అప్లై చేస్తున్నా. ఆప్షన్ వచ్చేసరికి పిక్సెల్ పాలీ. పిక్సెల్ పాలీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేస్తే మనకి ఈ విధంగా పాలిగాన్స్ డివైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా బ్లాస్ట్ అయినట్టుగా యానిమేషన్ అనేది వస్తుంది. ఓకే, పిక్సెల్ పాలీ అప్లై చేసిన వెంటనే వస్తుంది. కానీ నాకు స్టార్టింగ్లో వద్దు, కొంచెం టైం తీసుకొని రావాలి అనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, స్టార్ట్ టైం అని చెప్పి. ఇది ఇంక్రీజ్ చేశారనుకోండి, ఇంక్రీజ్ చేస్తే చూడండి నేను స్టార్టింగ్లో పెట్టాను కదా, ఇప్పుడు రావట్లేదు. కొంచెం టైం తీసుకొని ఆ తర్వాత ఇక్కడ బ్లాస్ట్ అవుతున్నట్టు వస్తుంది. ఓకే, కిందికి పడొద్దు అనుకుంటే కిందికి ఎందుకు పడుతుంది అంటే గ్రావిటీ ఉంది కాబట్టి కిందికి పడుతుంది. గ్రావిటీ వల్ల కిందికి వెళ్ళిపోతుంది. సో కిందికి వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ గ్రావిటీ అని ఉంటుంది, గ్రావిటీ తగ్గించాలి. సో హియర్ ఇట్ ఈస్ గ్రావిటీ 0. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఆ బ్లాస్టింగ్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది.
ఓకే, నేను ఒక చిన్న లైన్ డ్రా చేస్తాను పెన్ టూల్తో. ఆ లైన్ స్ట్రోక్ ఏదైతే ఉందో కొంచెం తగ్గిద్దాం, ఏదో ఒక కలర్ హైలైట్ అయ్యే విధంగా. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే బ్లాస్టింగ్ జరుగుతుందో ఈ ప్లేస్లో అరేంజ్ చేస్తున్నా. ఫస్ట్ టాప్లో పెట్టేస్తున్నా కనిపించకుండా. P4 పొజిషన్, స్టాప్ వాచ్, టైం ఇండికేటర్ జరుపుతున్నాను, కొంచెం జరుపుతున్నాను. నెక్స్ట్ దీన్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చే విధంగా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకి ఈ విధంగా ఒక నైఫ్ లాంటిది ఏదో వచ్చి బ్లాస్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ప్లే అవుతుంది, సడన్ గా మనకి ఒక నైఫ్ లాంటిది వచ్చింది. సో అది టైం పట్టాలి అనుకుంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో దూరంగా జరిపితే మనకి స్లో యానిమేషన్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం దూరం చెప్తున్నాను. ఓకే, ఎగ్జాక్ట్లీ మీకు అక్కడ క్రాక్ అయ్యే టైంకి రావాలి అనుకుంటే కొంచెం దగ్గరికి జరు, అప్పుడు క్రాక్ అయ్యే టైంకి రిలీజ్ అవుతుంది. ఇక్కడ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని తగ్గట్టు మీకు క్రాకింగ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, లెట్స్ ప్లే. ఓకే, సో మీరు టెక్స్ట్ యానిమేషన్కి యూజ్ చేసుకోవచ్చు పిక్సెల్ పాలీ. నెక్స్ట్ టాపిక్ లిక్విడ్ బ్లాబ్స్. లిక్విడ్ బ్లాబ్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ నేను ఒక రౌండ్ ఎలిప్స్ టూల్ తీసుకున్నాను, ఫిల్ కలర్ తీసుకుంటున్నా. అండ్ స్ట్రోక్ ఆఫ్ చేస్తున్నాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసి స్ట్రోక్ అనేది ఆఫ్ చేస్తున్నాను. దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను, Ctrl+D ఫర్ డూప్లికేట్. సో డూప్లికేట్ చేసి ఇంకొక కలర్ పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ దీని లోపలికి తీసుకెళ్తుంటే మిక్సింగ్ ఏం అవ్వట్లేదు, సపరేట్ ఉన్నాయి రెండు షేప్స్ ఒక వాటర్ లాగా లిక్విడ్ లాగా మిక్స్ అవ్వాలి అనుకుంటే మనము లిక్విడ్ బ్లాబ్స్ అనేది యూజ్ చేస్తాం. సో నేనేం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ చేసి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్, న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్. అడ్జస్ట్మెంట్ లేయర్ అంటే ఏంటంటే మనకు ఒక ట్రాన్స్పరెంట్ షీట్, అది కనిపించదు, ఇంకా ఇక్కడ లేయర్ కనిపిస్తుంది, అది పైన ఉంటుంది కానీ మనకి కనిపించదు. సో ఆ ట్రాన్స్పరెంట్ షీట్ ఏదైతే ఉందో దీని మీద ఏదైతే అప్లై చేస్తామో కింద రెండింటి మీద అప్లై అవుతుంది. 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 2 లేయర్స్ మీద అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లర్ అప్లై చేస్తాను, గాషియన్ బ్లర్. ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అని ఉండేది, దీంట్లో సెర్చ్ చేశాను గాషియన్ బ్లర్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద అప్లై చేస్తున్నాను. కొంచెం బ్లర్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి, ఒక 50%. బ్లర్ అయిపోయింది, బ్లర్ అయిపోయింది. అదే కింద పెట్టేస్తే ఒకటే బ్లర్ అవుతుంది, ఇంకొకటి బ్లర్ అవ్వట్లేదు. మొత్తం కింద పెట్టేస్తే అంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట, పైన ఉంటే రెండిటికి అప్లై అవుతుంది. ఓకే, కింద ఉంటే వాటి కింద ఉంటే మనకు అప్లై అయినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. అది ఇది ఒక కవర్ లాంటిది అనమాట. సో టాప్లో పెట్టేస్తున్నాను ట్రాన్స్పరెంట్ షీట్ని. గాషియన్ బ్లర్ అప్లై చేశాను. సింపుల్ చాకర్ అని ఉంటుంది, అది అప్లై చేస్తున్నాను. సింపుల్ చాకర్, ఇది కూడా 50% పెడుతున్నాను. ఇదేం చేస్తుంది అంటే బ్లర్ అయిన దాన్ని షార్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం
నేను ఈ షేప్ ని దగ్గర తీసుకెళ్తున్నా, చూడండి అయస్కాంతం లాగా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి కలర్స్ అనేవి, మిక్స్ అయిపోతుంది. సో యానిమేషన్ చేస్తుంటే వాటర్ బబుల్స్ లాగా మిక్స్ అయిపోతుంది. దీంతో ఓన్లీ మీరు ఇదే షేప్స్ తీసుకోవాలని రూల్ లేదు. యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్ ఆర్ ఇమేజ్ యానిమేషన్ త్రూ ఇట్. మీరు ఇమేజ్ యానిమేషన్ లాగా చేసుకోవచ్చు, టెక్స్ట్ యానిమేషన్ చేసుకోవచ్చు. చూడండి నేను బ్లర్నెస్ ఇంక్రీజ్ చేశాను, ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో నేను జస్ట్ దీనికి పొజిషన్ యానిమేషన్ చేస్తున్నాను. P4 పొజిషన్, స్టాప్ వాచ్, టైం ఇండికేటర్ జరుపుతున్నాను. దీని లోపల నుంచి బయటకు తీసుకొస్తున్నాను, ఒక డ్రాప్ బయటకు వస్తున్నట్టు, మళ్ళీ ఒకసారి కిందకి వస్తున్నట్టుగా, ఇంకొకసారి టైం ఇండికేటర్ జరిపి పైకి వెళ్తాం. ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి, చూడండి ఓకే, ఆ వాటర్ డ్రాప్లెట్ లాగా కనిపిస్తుంది. ఓకే, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వాటర్ రిలేటెడ్ మన టెక్స్ట్ అనేది లిక్విడ్ లాగా కిందకి జారిపోతున్నట్టు కనిపించాలంటే ఏం చేయాలో చూద్దాం. లిక్విడ్ అని టైప్ చేశాను, ఎస్ ఫర్ స్కేల్ చేస్తున్నా. అలైన్మెంట్ కోసము అలైన్మెంట్ టూల్ మీద క్లిక్ చేస్తున్నాను, అలైన్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత దీనికి డైరెక్ట్ గా ఒక ఆప్షన్ అప్లై చేస్తున్నాను, దాని పేరు CC స్మియర్. ఓకే, సో CC స్మియర్ అప్లై చేశాను. ఇక్కడ ఫ్రమ్ టు అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రమ్ అనేది నేను స్టార్టింగ్ లెటర్ పాయింట్ మీద పెడుతున్నాను, టు వచ్చేసరికి కింద పెట్టేస్తున్నా దానికి, అంటే నాకు లిక్విడ్ లా కిందికి వెళ్ళిపోవాలి అది. సో ఫ్రమ్ ఒక చోట పెట్టాను, టు ఒక చోట పెట్టాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది డ్రాప్ అవుతున్నట్టు కనిపించాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, పైనే ఉంది 0 చేస్తున్నా, రీచ్, స్టాప్ వాచ్ క్లిక్ చేసి ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఒక వాటర్ డ్రాప్లెట్ పడినట్టుగా యానిమేషన్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అన్ని లెటర్స్ కి కావాలనుకోండి, అన్ని లెటర్స్ కావాలంటే డూప్లికేట్ చేయాలి, జస్ట్ లొకేటర్ చేంజ్ చేయాలి, ఫ్రమ్ లొకేటర్. ఓకే, నెక్స్ట్ టు లొకేటర్. చూద్దాం ఒకసారి, ప్లే చేస్తున్నాను. ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని డూప్లికేట్స్. ఓకే, ఫ్రమ్ లొకేటర్, టు లొకేటర్, ఫ్రమ్ లొకేటర్ అండ్ టు లొకేటర్. లాస్ట్ ఫైనల్ ఒక వర్డ్, దీన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నాను, ఫ్రమ్ లొకేటర్ అండ్ టు లొకేటర్. ఓకే, టెక్స్ట్ కనుక లావుగా ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది, టెక్స్ట్ ఇంపాక్ట్, అప్పుడు మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, ఫ్రమ్ టు లొకేటర్స్ మారిపోయి ఉంటాయి, సో అవి అడ్జస్ట్ చేసుకోండి. టూ లొకేటర్స్ ఎగ్జాక్ట్లీ పెట్టేస్తే కరెక్ట్గా వస్తుంది. ఫ్రమ్ లొకేటర్ అండ్ టు లొకేటర్. ఓకే, టు లొకేటర్ కింద ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఇక్కడ పాయింట్స్ మీకు ఎట్ ఎ టైం వస్తుంది కదా యానిమేషన్, ఒకదాని తర్వాత ఒకటి రావడానికి. యూ ప్రెస్ చేస్తే మీకు పాయింట్స్ కనిపిస్తాయి కొన్ని, వీటిని కీ ఫ్రేమ్స్ అంటారు. ఈ కీ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక్కొక్క లెటర్ కి సంబంధించిన కీ ఫ్రేమ్స్ దూరం జరిపారు అనుకోండి.
ఒక్కొక్క లెటర్ కి సంబంధించిన కీ ఫ్రేమ్స్ దూరంగా జరిపితే ఏమవుతుంది అంటే ఒక లెటర్ తర్వాత ఒక లెటర్ యానిమేషన్ మీకు కనిపిస్తుంది చూడండి. See? ఓకే, లిక్విడ్ యానిమేషన్. CC స్మియర్ అయిపోయింది. నెక్స్ట్ రిపీటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ బాక్స్ కి నాకు గ్రేడియంట్ కలర్ కావాలి. గ్రేడియంట్ కలర్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్షన్ చేస్తున్నాను దీన్ని. ఫిల్ లోపలికి వెళ్తే గ్రేడియంట్ కనిపిస్తుంది. ఈ గ్రేడియంట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీరు డబల్ కలర్స్ వస్తే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి 2 కలర్స్ వచ్చాయి. కావాలంటే ఇది పట్టుకొని పెంచవచ్చు, తగ్గించవచ్చు. తర్వాత ఇక్కడ యాడ్ లోపల మనం క్లోజెస్ ఓపెన్ చేస్తే యాడ్ లోపల రిపీటర్ అని ఉంటుంది ఆప్షన్. సో రిపీటర్ కంటే ముందు ఇంకొక ఆప్షన్ అప్లై చేస్తున్నాను. పకర్ బోట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అప్లై చేస్తే ఏమిద్దంటే ఇది ఫ్లవర్ లాగా మనం చేంజ్ చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం, ఎట్లయినా స్టార్ లాగా కావచ్చు, ఫ్లవర్ లాగా కావచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండడానికి నేను ఫ్లవర్ లాగా చేంజ్ చేశాను. ఇష్టం స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, స్ట్రోక్ పెట్టేశాను. సో ఫస్ట్ పకర్ బోట్ అప్లై చేసి అమౌంట్ ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ రిపీటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ తీసుకోవచ్చు, మల్టిపుల్ కాపీస్. నెక్స్ట్ ఇవి యానిమేట్ అవ్వడానికి ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. రిపీటర్ రిలేటెడ్ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ రిపీటర్ రిలేటెడ్ ట్రాన్స్ఫార్మ్. స్కేల్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ ఇలా స్కేల్ అయిపోతాయి. అండ్ పొజిషన్ జరుపుకుంటే ఈ విధంగా పొజిషన్ పక్కకు జరుగుతాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. మీ ఇష్టం, ఎంత స్కేల్ చేసి మీకు అంత డిస్టెన్స్ లో కూడా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు యానిమేట్ ఎట్లా చేయాలి అని ఇప్పుడు నేను ఒకసారి రొటేట్ చేసి మీకు చూడండి, షేప్ ఒకటి డిఫరెంట్ మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని యానిమేట్ ఎట్లా చేయాలి? యానిమేట్ చేయడానికి ఆఫ్ సెట్ కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. స్టాప్ వాచ్ క్లిక్ చేసుకొని టైం ఇండికేటర్ జరుపుకొని ఇందాక ఇంక్రీజ్ చేసాం కదా ఆఫ్ సెట్, కొంచెం డిక్రీజ్ చేస్తే ఈ విధంగా రొటేట్ అవుతూ యానిమేట్ అవుతుంది. సార్ ప్లే చేసామనుకోండి, ఈ విధంగా రొటేట్ అవుతూ యానిమేషన్ అనేది వస్తుంది. దీన్ని గ్రూప్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. గ్రూప్ చేయడానికి ఆప్షన్ వచ్చేసరికి ఫుల్ ఉంది, కొంచెం క్వాలిటీ తగ్గిస్తున్నాను. గ్రూప్ చేయడానికి రైట్ క్లిక్ చేస్తే ప్రీ కాంప్ అని ఉంటుంది. సో గ్రూప్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఒకసారి స్కేల్ చేద్దాం. సో పైకి వచ్చేస్తుంది కదా, ఎస్ ఫర్ స్కేల్. స్కేల్ చేస్తే చూడండి మనకి మొత్తం అనేది కనిపిస్తుంది క్లియర్గా, యానిమేషన్ ఎట్లా అవుతుంది అనేది దూరం నుంచి వస్తున్నట్లు. ఓకే, మీ ఇష్టం, ఎంత అంటే అంత స్కేల్ చేసుకోవచ్చు. 0.1. ఓకే, ఎక్కడో దూరం నుంచి మనకి యానిమేషన్ ఎట్లా వస్తున్నట్టుగా వస్తుంది యానిమేషన్. ఓకే, ఇది వచ్చేసరికి రిపీటర్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ నుంచి నేను ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తీసుకున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లోగో అనుకోండి, లోగో యానిమేషన్ చేద్దాం, చిన్న లోగో యానిమేషన్. సిసి బాల్ యాక్షన్ అని ఉంటుంది ఆప్షన్, సిసి బాల్ యాక్షన్. ఇది మీరు డైరెక్ట్ గా అప్లై చేశారనుకోండి, జస్ట్ ఈ బాక్స్ వరకు మాత్రమే మీకు ఆ బాల్స్ వస్తాయి. మొత్తం మీకు స్క్రీన్ మొత్తం యానిమేట్ అవ్వాలనుకోండి, స్క్రీన్ మొత్తం యానిమేట్ అవ్వడానికి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీకాంప్ అని ఉంటుంది, ప్రీకాంప్ మీద క్లిక్ చేసి సెంటర్ లో ఉన్న ఆప్షన్ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఇంటూ న్యూ కాంపోజిషన్, ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని ఓకే చేస్తే ఇప్పుడు ఒకసారి అప్లై చేశారనుకోండి, స్క్రీన్ మొత్తం వచ్చేస్తాయి అవి. చూడండి నేను స్కాటర్ చేస్తున్నాను, స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, స్కాటర్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు స్టాప్ వాచ్ క్లిక్ చేసి కొంచెం ఒక 2 సెకండ్స్కి దీని కనుక 0 చేశారనుకోండి, ఓకే, ఈ విధంగా బాల్స్తో ఇమేజ్ ఫార్మేషన్ వస్తుంది. ఓకే, ఇమేజ్ క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ గ్రిడ్ స్పేస్ అని ఉంటుంది. గ్రిడ్ స్పేస్ ఏదైతే ఉందో ఇది తగ్గించారంటే ఇమేజ్ క్లియర్గా కనిపిస్తుంది. క్వాలిటీ నేను ఫుల్ పెడుతున్నాను ఇప్పుడు. సో ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, ప్లస్ బాల్స్ ఏదైతే ఉంటుందో అది పార్టికల్స్ లాగా చిన్నగా మారుతుంది. సో మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు బాల్ సైజ్. ఓకే, నెక్స్ట్ ఇది మీరు రొటేషన్ అవుతూ యానిమేట్ అవ్వాలనుకోండి, ఇక్కడ రొటేషన్ చేసుకోవడానికి ఫస్ట్ యాక్సెస్ ఎక్స్ వై యాక్సెస్ పెట్టుకోండి రొటేషన్లో. నేను ఫస్ట్ రొటేట్ చేస్తున్నాను ఈ విధంగా, మీ ఇష్టం ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. స్టాప్ వాచ్ క్లిక్ చేసి పాయింట్ స్టార్టింగ్ లో పెట్టుకోవాలి అండ్ ఎండ్ అయ్యే టైంకి 0 వేసేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి బాల్స్ మొత్తం రొటేట్ అవుతూ వచ్చి ఎండ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్ పెట్టేస్తున్నాను. ర్యాండమ్ పెడితే బాల్స్ కూడా ర్యాండమ్గా ఫాలో అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ట్విస్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ ట్విస్ట్ కనుక ఇంక్రీజ్ చేస్తే మీకు ట్విస్ట్ అవుతుంది. సో ట్విస్ట్ పెట్టుకొని తర్వాత ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ 0 చేయాలి. ఓకే, రైట్. ఆ తర్వాత ఎండింగ్ లో మనకి లాస్ట్ లో కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది, క్లియర్ గా కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఇమేజ్ తీసుకుంటున్నాను పైన టాప్ లో. ఇంతవరకు ట్రిమ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఫామ్ అవ్వడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఒపాసిటీ తగ్గిస్తున్నాను. మెయిన్ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ ఒపాసిటీ తగ్గిస్తున్నాను. T ఫర్ ఒపాసిటీ ఫస్ట్ 0 చేస్తున్నా. స్టాప్ వాచ్ ఎక్కడైతే మనకి ఆ ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతుందో ఆ ప్లేస్ లో 100 చేస్తాను. ఓకే, స్కేల్ ఎస్ ఫర్ స్కేల్, మీకు ఇది ఎంత సైజ్ ఉందో చూసుకొని కావాలంటే స్కేల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ స్కేలింగ్ పెట్టేసుకుంటే మీకు ఫస్ట్ ఆ బాల్ ఫార్మేషన్ అయిపోతుంది, తర్వాత మెయిన్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇమేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఎండింగ్లో ఫైనల్ టచ్అప్ కోసం ఏం చేస్తారంటే లైట్ అప్లై చేయండి. లైట్ అని టైప్ చేశారంటే ఇక్కడ కింద మీకు లైట్ స్వీప్ అని ఉంటుంది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి దీని మీదకి, ఫస్ట్ పైన ఉన్న లేయర్ మీదకి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇప్పుడు చూడండి డాట్ నేను కదిలిస్తుంటే మీకు ఇక్కడ వాల్యూ కదులుతుంది. ఇక్కడ కదిలిస్తున్నాను, ఈ ప్లేస్లో వాల్యూ కదులుతుంది. నేను స్టార్టింగ్లోకి తీసుకొస్తున్నా డాట్ని,
ఈ సెంటర్ అని ఉంది కదా, దీన్ని స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ డాట్ని నేను లాస్ట్కి తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏమైపోతుంది అంటే మనకి యానిమేషన్ కంప్లీట్ అవుతుంది. యానిమేషన్ అయిపోయిన తర్వాత మనకి ఒక స్లైట్ లైటింగ్ అనేది క్రాస్ అయినట్టు కనిపిస్తుంది. కొంచెం దూరంగా పెట్టామంటే స్లోగా వస్తుంది యానిమేషన్ పాయింట్స్. ఓకే, నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను, మీ ఇష్టం. ఏదైనా లోగో యానిమేషన్ చేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, కనిపించకుండా అంటే ఒక మోషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ మోషన్ టైంలో కనిపించకుండా ఉండడానికి బ్లర్, ఇక్కడ మోషన్ బ్లర్ అనేది ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కూడా ఫోర్స్డ్ మోషన్ బ్లర్ అని ఉంటుంది, ఇది అప్లై చేసుకోవాలి. ఫోర్స్డ్ మోషన్ బ్లర్ ఇది ఇంక్రీజ్ చేస్తారంటే మీకు, సో అది మోషన్ బ్లర్ వల్ల ఆ బ్లర్నెస్ తో పాటు ట్రావెల్ అవుతుంది. ప్రాసెస్ ప్లే చేద్దాం. ఓకే, మీ ఇష్టం. మోషన్ బ్లర్ ఉంటే బాగుందంటే మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే మోషన్ బ్లర్ తీసేసేయండి. లాస్ట్లో కొంచెం మీకు గ్లో కావాలి, ఆ ఇమేజ్ గ్లో అవ్వాలనుకుంటే గ్లో అని ఉంటుంది, అది అప్లై చేసేసుకోండి. ఇమేజ్ అనేది ఈ విధంగా గ్లో అవుతుంది. ఓకే, సిసి బాల్ యాక్షన్. నెక్స్ట్ దీని తర్వాత మనం దివాళీ రోజు పటాకాయలు పేలుస్తాం కదా, సో ఆ పటాకే కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఫైర్ వర్క్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. న్యూ సాలిడ్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పార్టికల్ సిస్టమ్ 2 అని ఉంటుంది. పార్టికల్ సిస్టమ్ 2 అప్లై చేయాలి. అప్లై చేస్తే ఈ విధంగా మనకి పార్టికల్స్ వస్తాయి. ఓకే, ఈ పార్టికల్స్ని మనం ఏం చేయబోతున్నాం అంటే పటాకాయల అంటే పైనకి వెళ్ళిన తర్వాత పేలుతాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాం దీంతో. ఎగ్జాంపుల్, ఫస్ట్ కిందికి డ్రాప్ అవుతుంది, కిందికి డ్రాప్ అయ్యేది తీసేసేయాలి. అంటే గ్రావిటీ ఉండడం వల్ల కిందికి వస్తుంది. ఇక్కడ ఫిజిక్స్ కనుక ఓపెన్ చేసాం అనుకోండి, దీంట్లో గ్రావిటీ కనిపిస్తుంది, గ్రావిటీ 0 వేసేయాలి. ఓకే, యూ షుడ్ చేంజ్ ఇట్ టు 0. గ్రావిటీ 0 చేయగానే మనకి ఫ్రంట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రావిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బర్త్ సైజ్ అని ఉంది. బర్త్ సైజ్ నేను ఫస్ట్ 10 పెడుతున్నాను. స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఇంక్రీజ్ చేస్తారంటే మీకు ఫ్రేమ్స్ కనిపిస్తాయి, సెకండ్స్ ఉన్నాయి కదా, ఈ సెకండ్స్ కాస్త ఫ్రేమ్స్ లాగా మారిపోతుంది. యూ ప్రెస్ చేస్తే పాయింట్స్ కనిపిస్తాయి, కీ ఫ్రేమ్స్. సో ఫస్ట్ది 10, తర్వాత టైం ఇండికేటర్ ముందుకు జరుపుకొని 10 ఉన్నదాన్ని 0 చేయాలి. ఇంకొంచెం ముందుకు జరపాలి, మళ్ళీ 10, ఇంకొంచెం ముందుకు జరపాలి, మళ్ళీ 0, ఇంకొంచెం ముందుకు జరపాలి అండ్ 10. ఇప్పుడు ఒకసారి ప్లే చేశారంటే సో ఈ విధంగా వస్తుంది. సి అండ్ 0. ఓకే, సో బ్లాస్ట్ అవుతున్నట్టుగా ఒక యానిమేషన్ వస్తుంది చూడండి. సో ఈ బ్లాస్ట్ యానిమేషన్ నాకు స్క్రీన్ దాటి వెళ్ళిపోతుంది, స్క్రీన్కి బయటకు వెళ్ళిపోతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లాంగిటివిటీ తగ్గిస్తే ఏమవుతుందో చూడండి. లాంగిటివిటీ తగ్గిస్తే యానిమేషన్ తక్కువ టైం వస్తుంది, అండ్ వెలాసిటీ కనుక తగ్గిస్తే సైజ్ తగ్గుతుంది. చూడండి, సైజ్ తగ్గింది. ఓకే, నెక్స్ట్ మనకి జస్ట్ ఒక లైన్స్ లాగా రావు, మళ్ళీ ఆ చిట్పట్ లాగా స్టార్స్ లాగా వస్తాయి కదా. సో దాని గురించి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇది ఒకసారి ప్లే చేద్దాం. అంతా ఓకే.
ఓకే, దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. Ctrl+D ఫర్ డూప్లికేట్ చేసి ఈ సెకండ్ వన్ ఉంది కదా, ఈ లేయర్కి నేను ఏం చేస్తున్నానంటే పార్టికల్ టైప్ వచ్చేసరికి స్టార్ పెట్టేస్తాను. చూడండి మనకి లైన్స్తో పాటు ఇప్పుడు స్టార్స్ కూడా ప్లే అవుతున్నాయి, కాకపోతే స్టార్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో దానికి ఆప్షన్ ఇక్కడ చూడండి, బర్త్ సైజ్ అండ్ డెత్ సైజ్ అని ఉంది. నేను ఫస్ట్ బర్త్ సైజ్ తగ్గిస్తున్నాను అండ్ డెత్ సైజ్ ఆల్సో. ఓకే, ఫస్ట్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి మనకి స్టార్స్ కూడా వచ్చేసాయి. ఓకే, దీన్ని ప్రీకాంప్ చేస్తున్నా, అంటే రెండింటిని కలిపి ఒక గ్రూప్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే రెండు సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తే ప్రీకాంప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లే చేసాం అనుకోండి, అదొక గ్రూప్ అయిపోతుంది రెండు కలిపి. ఎస్ ఫర్ స్కేల్ చేస్తున్నా, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. గ్లో కనుక అప్లై చేస్తారు అనుకోండి, GLOW గ్లో అప్లై చేస్తే మనకి ఆ పార్టికల్స్ గ్లో అవుతాయి. ఓకే, నేను ఈ పార్టికల్స్ నేను ఏం చేస్తున్నాను అంటే డూప్లికేట్ చేస్తున్నాను. Ctrl+D ఫర్ డూప్లికేట్, లేయర్ కొంచెం ముందు జరుపుతున్నా అండ్ వేరే చోట ప్లేస్ చేస్తున్నాను. ఎస్ ఫర్ స్కేల్, కొంచెం స్కేల్ చేస్తాను. ఒకసారి చూద్దాం, ఒక చోట పేలింది, తర్వాత ఇంకొక చోట మళ్ళీ డూప్లికేట్, ఇంకో చోట పెట్టేస్తున్నాను. మళ్ళీ డూప్లికేట్, ఇంకొక చోట పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి ఆ పటాకే పేలే ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దీని నేమ్ వచ్చేసరికి CC పార్టికల్ సిస్టమ్ 2. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో క్లాస్. ఇది వచ్చేసరికి మనకి పటాకే వచ్చింది, ఒక టెయిల్ లాగా వెళ్తుంది కదా, మనం రాకెట్ వదులుతాం కదా, ఆ రాకెట్ టెయిల్ లాగా వెళ్తుంది కదా, అదొకసారి చూద్దాం. న్యూ సాలిడ్, సేమ్ CC పార్టికల్ సిస్టమ్ 2. సో మనకి సేమ్ పార్టికల్స్ వచ్చేసాయి. ఈ పార్టికల్స్ ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పాత్ లో పంపించాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఒక పాత్ డ్రా చేస్తున్నాను. లెట్స్ సీ, దిస్ ఇస్ ఎ పాత్. పాత్ డ్రా చేశాను. ఒక షేప్ లేయర్ వస్తుంది, ఆ షేప్ లేయర్ ఓపెన్ చేసుకొని పాత్ అని ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోవాలి. Ctrl+C ఫర్ కాపీ. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ నల్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు అక్కడ, జస్ట్ మనము ఆ పాత్తో నల్ ఆబ్జెక్ట్ ని పంపిస్తాము. ఆ తర్వాత ఈ వెనకాల ఉన్న పార్టికల్స్ ని పంపించడానికి ట్రై చేస్తాం. సో ఇందాక పాత్ కాపీ చేసాం కదా, నేను నల్ ఆబ్జెక్ట్ కి పేస్ట్ చేస్తున్నాను. Ctrl+V ఫర్ పేస్ట్. సో ఇప్పుడు కనుక యానిమేషన్ చూస్తే మీకు ఆ పాత్ లో నల్ ఆబ్జెక్ట్ వెళ్తుంది చూడండి. సేమ్ అదే పాత్ లో మనకి ఈ పార్టికల్స్ వెళ్ళాలి. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ ఓపెన్ చేస్తున్నాను. పార్టికల్స్ లో ప్రొడ్యూసర్ ఓపెన్ చేసి ఇక్కడ స్టాప్ వాచ్ ఒకటి ఉంది పొజిషన్ కి, దాని మీద ఆల్ట్ క్లిక్ చేస్తాను. సో ఆల్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక స్పైరల్ కనిపిస్తుంది. ఈ స్పైరల్ తీసుకెళ్ళి పొజిషన్ మీద పడేయాలి. సో పొజిషన్ మీద తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేసాం అనుకోండి, ఆ పాత్ లో వెళ్తుంది మన పార్టికల్ కూడా, కాకపోతే అది చాలా లావుగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే సన్నగా చేస్తున్నాను. సన్నగా చేయడానికి సరే వెలాసిటీ తగ్గిద్దాం. వెలాసిటీ తగ్గించాను, రేడియస్ కూడా తగ్గిస్తున్నాను. నెక్స్ట్ గ్రావిటీ 0 చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసాం అనుకోండి,
ఓకే. సో మీ ఇష్టం. పాత్ కనుక దూరంగా జరిపామనుకోండి, ఈ పాయింట్స్ నేను దూరంగా జరుపుతున్నాను. పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి పాయింట్స్ దూరంగా జరిపాను. ఇప్పుడు ప్లే చేస్తే మనకి స్లో యానిమేషన్ అవుతుంది. సో పాయింట్స్ కనుక దగ్గరే జరిపితే ఫాస్ట్ యానిమేషన్ అవుతుంది. నెక్స్ట్ లాంగిటివిటీ నేను ఎంత తగ్గిస్తానో అక్కడ మీకు వెనుక బ్యాక్ సైడ్ అంత తగ్గుతుంది, టైల్ లాగా. ఓకే. ఇది మీ ఇష్టం వచ్చిన పాత్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.